ఎన్నికల ప్రచారంలో చాలామంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. సో ఎంఐఎం వెర్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ను ఇన్సల్ట్ చేసేలా మాట్లాడారు అని చెప్పేసి, దానికి సిపి హైదరాబాద్ సిటీ పోలీస్ సివి ఆనంద్ ఒక రీట్వీట్ చేశారు. సార్, వీఆర్ టేకింగ్ లీగల్ ఒపీనియన్ ఆన్ హౌ టు ప్రొసీడ్ ఫ్యూచర్ ఆన్ దిస్ అని చెప్పేసి. నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇబ్బందికరమా? ఇప్పుడు హైదరాబాద్ పోలీసు లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంటే నేను ఎట్లా చెప్పగలను? అదే సార్, మీరు చూద్దాం హైదరాబాద్ పోలీస్ ఏం తీసుకుంటుందో చూశాక మనం మాట్లాడదాం. ఈ స్టేట్మెంట్తో పవన్ కళ్యాణ్కి ఏదో శిక్షలు పడతాయని అనుకోను. అదేమైనా మతాల మధ్య చిచ్చు పెట్టలేదు కదా. ఆయన హైదరాబాద్ పాత బస్తీ నుంచి వస్తున్న నాయకులు, అందుకే ఆయన ఏమన్నాడు అనేది కరెక్ట్గా చూడాలి అని చెప్పేది. అందుకే ఆయన ఏమన్నాడో కరెక్ట్గా మీకు తెలియదు, నాకు తెలియదు. అక్కడ ఏమన్నాడో అవునా కదా, మీకు తెలుసా ఆయన ఏమన్నాడో తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడి సంస్కృతిని పాడు చేస్తారు వరకే. మరి మీరు 15 నిమిషాలు కూడా ప్రస్తావించారు. అది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో మనకు తెలియదు. అన్నదాని ఫుల్ వీడియో ఉంటే నేను కామెంట్ చేయగలుగుతాను లీగల్గా అవుతుందా లేదా అని. కేవలం హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చిన కొద్దిమంది మీరు ఇక్కడ సంస్కృతి చెడగొడతారంటే అదేం కేసు అవుతుంది? ఎందుకు ఎత్తు కేసు? హైదరాబాద్ను అవమానించినట్టు ఎందుకు ఎత్తది? అది క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంఐఎం నాయకులను ఉద్దేశించి అన్నది. హైదరాబాద్ మొత్తం ప్రజలను అవమానించినట్టు కాదు కదా.